మన చెవులతో మంచి మాటలే విందాం. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు. ప్రహ్లాదుడు 5 సంవత్సరాల పిల్లవాడుగా ఉన్నప్పుడే నరసింహుడు ప్రత్యక్షం అయ్యాడు. అలాంటి ధర్మమూర్తి మనుమడైన కారణంగా వామనావతారంలో విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు బలిచక్రవర్తికి. ఈ ప్రస్తావన భాగవతంలోని 8వ స్కందంలో వస్తుంది. రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారు సత్య కరుణ ధర్మోల్లసమూర్తి అయిన బలిచక్రవర్తితో, ఈ వామనుడు సాధారణ విప్రబాలకుడు అనుకుంటున్నావేమో, కాదు, శ్రీ మహావిష్ణుమూర్తి. ఇతడికి నీవు ఇస్తానన్న దానాన్ని ఇచ్చినట్లయితే రాక్షస జాతికి ఉపద్రవం కలుగుతుంది, కనుక ఇవ్వవద్దు అన్నాడు. ఆ మాటలు విన్న బలిచక్రవర్తి ఇలా అన్నాడు: నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిము కానిము పో హరుండైనను హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన నౌ దిరుగ నేరదు నాదు జిహ్మ వినుమా ధీవర్య వేయేటికిన్. ఈ ప్రపంచం ఏమైనా కులాంతమైన వచ్చినవాడు హరుడు అయినా అనగా శివుడైనా, హరి అయినా అనగా విష్ణుమూర్తి అయినా, నీరజభవుడైనా అనగా బ్రహ్మ అయినా కానీ, ఏమీ లేనివైన వాడైనా కానీ, ఏమైనా కానీ లేదు అని నేను అని చెప్పి 3 అడుగుల భూమిని దానం చేశాడు. ఈ పద్యం చదివిన బలిచక్రవర్తి ఔదార్యం మనకి వినినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. అదే మహాభారతంలో దుష్టచతుష్టయంలో ఒకడైన దుశ్శాసనుడు అయోనిజ అయిన హోమాగ్ని సంభూత అయిన ద్రౌపదీదేవిని ధర్మరాజు జోదంలో ఓడినప్పుడు, నేను ఏకవస్త్రని, ఈ పరిస్థితిలో గురు బంధు జనాధిష్ఠితమైన సభాభవనానికి రాకూడదు అనగా వదిన గారు తల్లితో సమానమనే జ్ఞానం లేని ఆ దుర్మార్గుడు నీవు ఏకవస్త్రమైనేమి విగత వస్త్రమైతేనేమి రావలసిందే, నీవు రాకపోతే జుట్టు ఈడ్చుకుని పోతాను అన్నాడు. అనంత పని చేశాడు. బలిచక్రవర్తి, దుశ్శాసనుడు వీరిద్దరి మాటలు తేడాను గమనించినట్లయితే, వీరి మాటలు విన్నప్పుడు మనకు కలిగే భావం ఏమిటంటే, బలిచక్రవర్తి పలికిన పలుకులను విన్నప్పుడు మనకెంతో ఆనందం కలిగింది. సత్యవ్రతం అంటే ఇలా ఉండాలి అనిపించింది. దుశ్శాసన మాటలు విన్నప్పుడు మనస్సు కలుక్కుమంటుంది. కనుకనే ప్రశ్న మొండక మాండూక్యోపనిషత్తులు భద్రం కర్ణే భిస్తృణుయామ దేవ అనగా, ఓ దేవతలారా, మేము ఎల్లప్పుడూ మా చెవులతో శుభప్రదమైన మాటలను మాత్రమే విందుము గాక అన్నవి. ఇది ఆ ఉపనిషత్తులలోని శాంతి మంత్రంలోని భాగం. ఈ ఛానల్ చూసేవాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.